సమర్పించుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ అనాదిలో ముడిపడినటువంటి లేదా నిశ్చయించినటువంటి మా జీవితం, మా బ్రతుకులు ఇంత ప్రశస్తమైనటువంటి గడియలోకి ప్రవేశించగలిగినైనా ఇందు నిమిత్తమైతే మిమ్మల్ని మాటి మాటికి మీ సన్నిధానానికి మమ్మల్ని చేర్చి మీ పాదపద్మంలో చేతకు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. దాన్ని గైకొన్న వారంగా దాన్ని ఆలోచించి ఇక్కడి నుంచి మా బ్రతుకులు మహోన్నతమైనటువంటి లోకానికి మీ మాటల చేత వంతెనగా మలుచుకున్నట్టుగా మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ సెమినార్స్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అందులో భాగంగా నేనైనా మీరు సదవకాశాన్ని మాకు ప్రసాదించారు. ఇప్పుడు కూడా మీరు ఏదైతే మాట్లాడాలని సమాజాన్ని, ప్రపంచాన్ని, కుటుంబాలను, దేశాలను, వ్యవస్థలను ఈ వాక్కు చేత ఎలా సరిచేయాలో మేము ఎంత గొప్పవారమో జీవవాక్యమైనటువంటి ఆయుధాన్ని కలిగిన దేవుని పిల్లలందరైనా మీరు ఆలోచింప చేయబోతుండగా మా మనసులు ఇక్కడనే పెట్టుకొని సాతానికి తావు వేయకుండా చూసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మేము ఆలోచించలేనటువంటి మా మైండ్లో లేనటువంటి ఉన్నతమైన మీ భావాల్లోకి వెళ్ళిపోబోతుండగా మమ్మల్ని అందరినీ ఎత్తిపట్టమని, మీ వాక్యంతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని, ఆ తదుపరి కార్యాచరణలోకి నెట్టమని కోరుకుంటూ సమస్తము మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నెక్స్ట్ జరిగినటువంటి తరగతి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. కావలసినటువంటి వాతావరణాన్ని మీ కుమారుణ్ణి సిద్ధపాటు చేయమని ఆలోచనలో కోరుతూ క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీకు అందరికీ కూడా మనందరి ప్రభు అయినటువంటి క్రీస్తు వారి పక్షమున నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్న ప్రియులారా, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమతో. అలాగే మనందరికీ తెలిసినట్టుగానే ఈ మానవ శ్వాస నిశ్వాసలోనికి ఒక మనిషి రాగలగాలి, ఈ క్షణాలను ఈ రోజులను చూడాలంటే దాని వెనుక కోట్లాది సంవత్సరాల దేవుని యొక్క సంకల్పంలో భాగంగా నిఘా విభాగపు వ్యవస్థ, భద్రతా వ్యవస్థ మన పట్ల పనిచేస్తున్న సంగతి మనం అందరం కూడా గుర్తెరగవలసినటువంటి అవసరం ఉంది ప్రేమ. అందుకే ఈ దినం కూడా ఒక విషయాన్ని, శ్రేష్టమైన సంగతిని, నేటి కాలమాన పరిస్థితుల మానవ పోకడను మనం అందరం కూడా ఆలోచించే బద్దలమై ఉన్నాం. అదేంటంటే ప్రపంచంలోని యుద్ధాలు, వాటికి కారణాలు, పరిష్కారం. ప్రపంచంలోని యుద్ధాలకు కారణాలు, వాటి పరిష్కారాలు లేదా పరిష్కారం. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని కుమారుడిగా, ఒక దేవుని కుమార్తెగా ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మనం ఒక భాగమై ఉన్నాం కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మానవ జాతి నానాటికి పతనావస్థకు ఎంత సమీపంగా వెళుతుందంటే మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అందుకే ఒక క్రైస్తవుడికి ఎలా స్పందించాలి అలాంటి విషయాలు మనకు చూసినప్పుడు, అలాంటి విషయాలను మనం వింటున్నప్పుడు నీ బాధ్యత ఏంటి, నీ పాత్ర ఏంటి అనేది ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనందరికీ తెలుసు, మీరందరూ కూడా మరి గత 15 రోజులుగా ఒక రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఒక భీకరమైన పోరు, అక్కడ జరుగుతున్నటువంటి బీభత్సం, ఒకవైపేమో బాంబుల మోత, మరొక వైపేమో క్షిపణుల దాడులు, అరచేతులతో తమ ప్రాణాలను పట్టుకొని బిక్కుబిక్కుమైనటువంటి బ్రతుకుతున్న ఆ దేశాల ప్రజలు ప్రేమ దేవుని పిల్లలు.
మరి ఇంత మారణకాండ జరుగుతుంది, మీరందరూ కూడా చూశారు ఎన్నో హృదయకరమైనటువంటి దృశ్యాలను. నాకు తెలిసి మన గ్రూప్లో కూడా ఎవరో పోస్ట్ చేసినట్టున్నారు, పసి బాబు గడ్డిని తింటున్నటువంటి దృశ్యాన్ని మనం చూసాం. ఇలా ప్రపంచంలో ఎన్నో యుద్ధాలకు ఈరోజు తావొస్తుంది, చోటు దక్కుతుంది. మానవ మనుగడకే విఘాతాన్ని కలిగించేటువంటి అసలు ఈ యుద్ధాలు ఎలా వస్తున్నాయి, దీనికి ఎలాంటి నాయకత్వం కావాలి, నువ్వు ఎలా స్పందించాలి? ఎవరు మాట్లాడలేదు. ప్రపంచంలో దీని గురించి, విషయాల గురించి ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. నువ్వే మాట్లాడాలి, దేవుడి పిల్లలే మాట్లాడాలి. ఆ పరమ తండ్రి కళలకు ప్రతిరూపమైనటువంటి ఈ మానవ వ్యవస్థ, మానవ దృక్కోణంలో ఈరోజు చూడక ఇప్పటికీ యుద్ధాలంటూ ఎన్నో రకరకాలైనటువంటి వాటిలో చిక్కుకుపోయి అస్తవ్యస్తమైపోయి చివరికి మరణ ఛాయలో ప్రపంచం అంతా నడుస్తుంది. ప్రేమ దేవుడి పిల్ల, బాగా జాగ్రత్తగా ఆలోచించాలి. క్రైస్తవుడిగా నిన్ను కూడా ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి? ప్రపంచ దేశాల యుద్ధాలకు కారణం వాటి పరిష్కారం. బ్రాకెట్లో మనం రాసుకోగలిగితే యుద్ధాలు కూడా దేవుని సంకల్పంలో భాగమేనా అంటే, యుద్ధాలు కూడా దేవుడే జరిగిస్తాడా అనేది మనం ఆలోచించాలి. ఈరోజు అనేకమైనటువంటి మానవ వ్యవస్థలు, జీవకోటిలో విస్తరించిపోయిన ప్రపంచ జనాభాలో ఈ యుద్ధాలు కూడా దేవుడే జరిగిస్తున్నాడండి. ఈ యుద్ధాలు కూడా జరుగుతున్నప్పుడు మీరు కూడా కొన్ని మాటలు వింటుంటారు. బైబిల్ గ్రంథంలో యుద్ధాలు జరుగుతాయి, యేసుక్రీస్తు రాకడ వస్తుంది, ఇవన్నీ కూడా వింటున్నారు. కాబట్టి మన దేశంలో జరిగినప్పుడు, వేరే దేశాల్లో జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయం కదా, యుద్ధాలు అనేటువంటి జరుగుతాయి కదా, యేసుక్రీస్తు వచ్చేది అనేటువంటి మాటలు ఈరోజు మాట్లాడుతున్నారు. ఒక మాట మాట్లాడితే ఆ మాట విశ్లేషణ సరిగ్గా చేయకపోతే దేవుడి నామం, ఆయన గౌరవం అన్ని జనుల మధ్య విఘాతమైపోతుంది, తగ్గించబడుతుంది, ప్రాముఖ్యంగా దూషించబడుతుంది. అందుకోసం ఈ అంశాన్ని ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. యుద్ధాలు కూడా దేవుని సంకల్పమేనా? యుద్ధాలను కూడా దేవుడు చేయిస్తాడా అని మనం ఆలోచించగలిగితే, మరి క్రైస్తవులు కూడా చాలా మంది కూడా, క్రైస్తవ దేశాలు కూడా యుద్ధాలు చేస్తున్నాయి కనుక వాళ్ళకి బైబిల్లో చెప్పింది వాళ్ళు యుద్ధాలు చేస్తారు, యుద్ధాలను కావాలని ఆయన ప్రభు చెప్పాడు, ఆ యెహోవా కూడా యుద్ధాలే చేశాడని అనేక మంది దూషితనంతో నోరు పాడేసుకుంటున్నారు. ప్రేమ దేవుడు, బైబిల్ అంటే నచ్చని వాళ్ళు, హేతువాదులు, ప్రశ్నించాలనుకుంటున్న వాళ్ళు. కనుక చూద్దాం దీని యొక్క అంత ఏంటి. ఇది మహా విఘాతాన్ని కలిగిస్తుంది. రోజు రోజుకు ఈ యుద్ధాల యొక్క సమాచారాన్ని మనం వింటున్నాం. అసలు ఈ యుద్ధాలు దేవుని సంకల్పంలో ఒక భాగమేనా? అసలు వీటికి కారణం ఏంటి? ఎందుకు ఇవి తాండవిస్తున్నాయి? ఒక దేవుని కుమారుడిగా, ఒక దేవుని కుమార్తెగా, ఒక ప్రశస్తమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వాడుగా, జీవవాక్యాన్ని చేత పట్టుకొని ఒక వెలుగైనటువంటి నీవు ప్రతిస్పందించవలసినటువంటి విషయం ఏంటో ఇప్పుడు మనం చూడాలి. ప్రేమ దేవునిలా ఈ పాటికే ఒకనొక టైంలో అమెరికా జపాన్ పైన వేసినటువంటి అణుబాంబు దాడికి దాదాపు 70 సంవత్సరాల పైచిలుకు అవుతుంది. వాళ్ళు వేసినటువంటి బాంబుకి, అమెరికా వాళ్ళు జపాన్ మీద వేసినటువంటి బాంబుకి, దాన్ని మనం చెప్పుకుంటాం చదువుకున్న వాళ్ళైతే హీరోషిమా, నాగసాకి, ఆ పట్టణాలపై వేసినటువంటి ఆ బాంబు దాడికి నేటికి కూడా ప్రేమల దేవుని పిల్లరా అక్కడ మానవ ఉద్భావన, మానవులు ఒక పుట్టుక అస్తవ్యస్తంగా తయారైంది. ఒక బాంబు పేలటం వల్ల అక్కడ ఎలాంటి గడ్డి మొలవక ఒక కారణమైతే, మరొకటి ఏంటంటే ప్రేమ దేవుని పిల్లరా, పుట్టేటువంటి మనుషులు పుట్టివారిగానో, మరో రకపు వారిగానో, కొంత వ్యాధి బారిన పడో, లేదా పుట్టినమ్మడో చచ్చిపోవడమో, ఈ పరిస్థితులు కూడా అక్కడ నమోదవుతుంది రికార్డులు. ప్రేమ దేవుని పిల్ల, ఇక మనం చూడగలిగితే ఈ జీవవాక్యాన్ని చేతబట్టుకున్న మనం ప్రపంచ ప్రతి పరిస్థితిని ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరత ఒక క్రైస్తవుడిగా, దేవుని కుమారుడిగా నీ మీదనే ఉంది. ప్రపంచానికి అందుకే ఎవరు మాట్లాడరు, నువ్వే మాట్లాడేది దీని గురించి. ప్రపంచ యుద్ధాలు కూడా దేవుడే చేస్తున్నాడా మరి అని చూస్తే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం ప్రియులారా.
అందరం దిద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేది. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆలోచించండి ఒకసారి. ఈ గాడ్స్ బైబిల్ రీసెర్చ్ సెంటర్ ఎలా వెలిసిందో మనం చూస్తాం. ఇప్పుడు దాని యొక్క పరిశీలన ఎలా ఉంటుందో కూడా చూస్తాం. ఇక్కడ మనం చదివిస్తున్నటువంటి మాటను బట్టి తెల్లని గుర్రం మీద యోహాను గారికి, ఆ భక్తునికి దర్శన గ్రంథంలో వస్తూ, తెల్లని గుర్రం మీద ఒక ఆయన ఉన్నాడు. ఆయన సత్యవంతుడు, నమ్మకమైన వాడు. ఆయన ఇంకేం చేస్తున్నాడంటే, ఆయన నీతిని బట్టి విమర్శన చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. 13వ వచనం చూద్దాం. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అంటే యుద్ధాలు దేవుని నామం అని పెట్టబడింది ఎవరికండి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను. అంటే యేసుక్రీస్తుకు దేవుని యొక్క వాక్యము, నామము అనే పేరు పెట్టడం మనం చూసాం కూడా. ఆయనకు ఉన్నటువంటి పేరు ఏంటంటే 13వ వచనంలో చెప్పినట్టుగా దేవుని వాక్యమును నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. అదే యేసుక్రీస్తు. మరి ఆ యేసుక్రీస్తు యుద్ధం చేస్తున్నాడు, చేపిస్తున్నట్టుగా ఇక్కడ ఉంది. ఏంటి మరి యుద్ధ ఇది? దేంతో మనం నేర్చుకోవాలి ప్రేమ దేవుల? ప్రపంచం ఇప్పటికే విఫలమైపోయింది. బైబిల్ జ్ఞానాన్ని పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ఆవలక్షణాలను, ఆకాశం అంతా ఎత్తులోకి వెళ్ళి 66 పుస్తకాలలో ఏ చోట ఏం దాగుందో ఆ గనిని తోవి తీసి దానిని పరిశీలన, విశ్లేషణ సరిగ్గా చేయకపోతే దేవుడి నామం, ఆయన గౌరవ మర్యాదలు, ఆయన పెట్టుకున్నటువంటి మన పట్ల ఉద్దేశాలన్నీ కూడా నేగరాలిపోయి ఆయన నామం దూషింపబడుతుందని మనం మొదటిగానే చెప్పుకున్నాం. మరి ఇక్కడ యుద్ధము చేస్తున్నటువంటి దేవుని నామాన్ని కలిగినటువంటి ఈయన ఎవరు ప్రేమ దేవుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎక్కడ కూడా కొత్త నిబంధన కాలంలో యుద్ధము చెయ్యి అన్నట్టుగా, ఆయన యుద్ధాన్ని గురించి చెప్పినట్టుగా మనం ఎక్కడా వినము. మరి ఏంటి యుద్ధం? ఇక్కడ నేను యుద్ధం చేయమంటున్నాడు. ఏంటి యుద్ధం అని మనం ఆలోచించగలిగితే, ఇది ఒక ఆత్మీయ యుద్ధం. దానికి అర్థాలు ఏంటి బైబిల్లో అంటే, పోరాటం అని తీసుకోవడం జరుగుతుంది. పోరాటం అన్నా, యుద్ధం అన్నా ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి భావనలకు వస్తాయి. మరి యేసుక్రీస్తు ఎక్కడైనా యుద్ధం చేయమని కానీ, విఘాతాన్ని కలిగించమని ఆయన బోధలో నువ్వు ఎంత వెతికినా కూడా ఆ మిస్టేక్ అనేది మనకు కనిపించదు ప్రేమ దేవుని. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎలా అనగా, మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే మనం పోరాడేది రక్తమాంసములు కలిగినటువంటి మనుషులతో కాదు యుద్ధం. ఆయన చెప్పిన ప్రకటన గ్రంథంలో చెప్పిన యుద్ధం రక్తమాంసములతో కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పింది ఒక ఆత్మీయ యుద్ధాన్ని, ఆత్మీయ పోరాటాన్ని, మానవాళి మనోనేత్రాలు వెలిగించడానికి ఆయన తలపెట్టినటువంటి ఒక మహాయజ్ఞం. అదే యుద్ధం ప్రేమ దేవుని పిల్లలు. యుద్ధం అంటే ఏంటంటే, ఒకరిపై ఒకటి
వైరుధ్య భావం, విరోధ తత్వం, వీటిని యుద్ధంగా మనం చెప్పుకుంటాం ప్రేమైన దేవుతులారా. అందుకే ఈరోజు ప్రపంచంలో ఎటు చూసినా యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, వీటన్నిటిని కూడా మనం వినటం జరుగుతుంది. అసలు ఈ యుద్ధాలకు కారణాలు ఏంటి? మరి ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే యుద్ధానికి కారణము దేవుడు కానీ కాదు. మరి పాత నిబంధనలో కూడా యుద్ధాలు చేయించాడు కదండి అంటే మనం నెక్స్ట్ అక్కడికే వెళ్ళబోతున్నాం. ఈ యుద్ధాలకు కారణం దేవుడు కాదన్న సంగతి మనకు అర్థం కావాలి. చాలా మంది కూడా అడుగుతుంటారు, బైబిల్ తెలియని వాళ్ళు యుద్ధాలు దేవుడే చేయమన్నట్టుగా మనం కూడా చెప్తుంటాం. యేసుక్రీస్తు రెండో రాకడకు సూచనలు కాబట్టి మనం ఈ యుద్ధాలు అనేవి జరుగుతాయి, రావాలి కూడా, జరుగుతూనే కదా ప్రభు వచ్చేదని ఒక అజ్ఞానమైనటువంటి మాట మాట్లాడి దేవుని నామాన్ని దూషణ పాలు చేసినటువంటి వాళ్ళు ఈరోజు కోకొల్లాలుగా నేటి ప్రపంచంలో ఉన్నారు ప్రేమ దేవుడుగా. అసలు ఈ యుద్ధాలకు కారణం ఏంటి? యుద్ధం ఎవరి సంకల్పం? దేవుని సంకల్పంలో భాగమైన వీటన్నిటినీ ప్రతి నాయకుడు ఈరోజు ప్రపంచ దేశాలన్నింటినీ కలిపి ఎక్కడైనా యుద్ధం జరిగినా, ఎక్కడైనా ఆటుపోటులు జరిగినా నిశ్చయించుకోవడానికి ఒక ఐక్యరాజ్య సమితి అనేటువంటిది న్యూయార్క్లో ఉంటుంది. దాంట్లో అన్ని దేశాలు సభ్యత్వం కలిగి ఉంటాయి. మనకేమైనా సంభవించినప్పుడు ఆ న్యూయార్క్ దగ్గరికి వెళ్ళి ఒక రాయబారి ఉంటాడు. మన ఇండియా, మన భారతదేశం తరపు నుంచి ఆ మధ్యకాలంలో 2019 కాలంలో మనకు ఒక యుద్ధం వచ్చింది. దాంట్లో 42 మంది సైనికులు చచ్చిపోయారు. అలాంటి సందర్భాల లోపల వాళ్ళు ఇరువురు కూర్చొని మాట్లాడుకుని ఒక ఒప్పందానికి వస్తారు. దాంట్లో భాగమైనటువంటిదే నానో కూటమైనటువంటిది ఒకటి ప్రేమైన దేవుడులా. రెండు ఊర్లకు సమస్య వచ్చింది అనుకోండి, మెయిన్గా హెడ్ ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? మండల పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాటిని చర్చించుకోవడం జరుగుతుంది. అలాగనే ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం అనేది మాట వినిపించి దానివల్ల జరిగితే దానివల్ల పర్యావరణ నష్టం జరిగితే అవి ఆ దేశాలన్నీ కలిసి అక్కడ మాట్లాడుకొని అది వద్దు ఇదని చర్చించుకోవడానికి ఒక ఐక్యరాజ్య సమితి అనేటువంటి సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉంది ప్రేమ దేవుడులా. మరి న్యూయార్క్, ఉక్రెయిన్ అటువంటి దేశాల మధ్య నేటికి పోరు ఎంత బీభత్సంగా 15 రోజులుగా జరుగుతుందో మీరు చూశారు. మరి ఈ యుద్ధాలన్నిటికీ కారణం ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మనం చూడగలిగితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏంటంటే యుద్ధాలు దేవుడు ఎప్పుడు చేయించలేడు. ఎందుకు దేవుడు చేయించలేడంటే మీలో యుద్ధములను చూడండి, ప్రతి నాయకుడు, ప్రపంచంలో ఏలుతున్నటువంటి ప్రతి సామ్రాజ్య అధినేతలు, సీఎం నుంచి పిఎం వరకు, బస్సులో ఏలుతున్నటువంటి వార్డు మెంబర్ నుంచి మిగతా వారి వరకు, ప్రైమ్ మినిస్టర్ వరకు ప్రతి నాయకుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక నాయకత్వపు లక్షణాలు బైబిల్ చెప్తుంది ప్రేమ దేవుడు. ఎక్కడ వస్తున్నాయి యుద్ధాలు అనేటివి, ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి యుద్ధాలు అనేటివి? బాహ్య ప్రపంచాన్ని చూసి, భౌతికంగా చూసి ఇవన్నీ ఇలా కదలబడిపోతున్నారు. ఎంతమంది చచ్చిపోతున్నారండి? ఎంతమంది అల్లకల్లోలం అయిపోతున్నాయి చెప్పండి ప్రేమ దేవుని పిల్ల. వాళ్ళ బిడ్డలను తీసుకెళ్ళిపోయి దాచుకోండి అని వేరే వాళ్ళకి ఇచ్చి ఆ తల్లిదండ్రులు ఆ దేశంలో ఆ పోరాటానికి సిద్ధపడిపోతున్నారు ఈరోజు ఉక్రెయిన్ అటువంటి దేశంలో. ఏంటి మరి ఇదంతా ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి? ఇవన్నీ మూలాలను చూడాలి. యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవములలో పోరాడు మీ భోగెచ్చల నుండే కదా. యుద్ధాలు వాటికి చెప్తున్నాడు ఒక పరిష్కారం. యుద్ధాలు, మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? ఎవరికైనా తెలుసా ఎందుకు ఈ ప్రపంచంలో తగలబడుతుందో? ఒకప్పుడు టెక్నాలజీ అనుకున్నాం, అదే టెక్నాలజీ ఒక షాక్ లేదా ఒక కత్తి మనం యూజ్ చేసుకోవడానికి, ఒక మంచికి యూజ్ చేసుకోవచ్చు, ఒక చెడుకు ఎలా యూజ్ చేసుకోవచ్చో అలాగని ఈరోజు టెక్నాలజీ కూడా ప్రేమ దేవి పిల్లరా మంచికి అని అనుకున్నాం ఫస్ట్లో. కానీ అదే టెక్నాలజీ ఈరోజు అణుబాంబుల దాడికి, దాష్టికానికి దాడి చేసి మానవ వినాశనాన్ని ఈరోజు కోరుకుంటుంది. దేవుడి పిల్లలను అతలాకుతలం చేసేసి వారికి మిగతా జీవులు చేసేస్తుందంటే చూడండి ఈరోజు. అందుకే ఎక్కడి నుంచి కలుగుతున్నాయి యుద్ధములు, పోరాటములు? దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేతులు మచ్చలు పడుతురు కానీ సంపాదించుకోలేరు.
మీరు అడిగిన 3వ వచనం, మీరు అడిగిన మీ భోగముల నిమిత్తమై వినియోగించటకై దురుద్దేశంతో అడుగుతున్నారంట. భోగేచ్ఛల నుండి అంటున్నాడు. భోగము అంటే సుఖము, ఏచ్ఛ అంటే కోరిక, భోగేచ్ఛ. ఈ భోగేచ్ఛలో పుట్టిందే యుద్ధం. ఈ భోగంలో నేను సుఖంగా ఉండాలి, నేను సుఖపడాలి, ఎదుటివాడు ఏదైనా పర్వాలేదన్నటువంటి ఈ ఆకాంక్ష మనిషిలో రగిలింది వచ్చింది కనుకనే ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు యుద్ధ తాండవానికి మానవ దృక్కోణంలో మానవత ఆలోచనలతో కూడా ఇలా చూడకుండా బాంబుల మూతలతో, సైరన్ పూతలతో అదే మనకు వస్తే తట్టుకోలేము ప్రియమైన దేవుని పిల్లరా. మనిషిలో ఒక భోగం ఉందంట, అది ఈచ్చగా మారిందంట, అదే యుద్ధాలకు తావు తీసిందంట. యుద్ధాలు అంటే మీరు ఏదో అనుకోకండి, కుటుంబాల మధ్యలో యుద్ధాలు ఉన్నాయి, ఏమండి, వ్యక్తుల మధ్యలో యుద్ధాలు ఉన్నాయి, భార్య భర్తల మధ్య యుద్ధం ఉంది, ఇరుగు పొరుగు వారి మధ్య యుద్ధం ఉంది, దేశాల మధ్య యుద్ధం ఉంది, రాష్ట్రాల మధ్య యుద్ధం ఉంది, ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు ఈరోజు జరుపుకుంటున్నాయి. అక్కడనో జరిగేది కాదండి, మన పక్కనే మనకు యుద్ధాలు ఉన్నాయి ప్రేమల దేవుని పిల్లలు. కాబట్టి మనలో భోగేచ్ఛ వచ్చింది. కానీ ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు కూడా యుద్ధం, ఇవన్నీ యుద్ధాలు జరిగితేనే కదా యేసుక్రీస్తు వచ్చేదని చాలా మంది అమాయకంగా మాట్లాడుతున్నారు. అందుకే ఒకసారి చూద్దాం, ఆ రెఫరెన్స్ దగ్గర కూడా వెళ్దాం. మరి ఇక్కడికి వద్దాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 6-7 వచనాలు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము. మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వినబోదురు. ఏమన్నాడు ఇక్కడ? మీరు యుద్ధాలను గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు. తల్లి, యుద్ధం అంటే ఏదో అనుకోకండి అమ్మా, వేరే దేశం వాళ్ళు, వేరే ఊరు వాళ్ళు మన ఊరిని కాల్ చేయడం. ఒక సిలిండర్ ఉంది, ఆ సిలిండర్ పేలింది అనుకోండి, ఈ ఊరు అమ్మపల్లి మోజల్లో అన్ని కూడా అంత విస్ఫోటనాన్ని తయారు చేసేటువంటి యాసిడ్ అందులో దాగి ఉంది. యుద్ధం అంటే ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి అందరితో కూడా కలహాన్ని సృష్టించుకోవడం, విరోధ భావాన్ని సృష్టించుకోవడం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మీరు యుద్ధాలను గురించి, యుద్ధ సమాచారాల గురించి వినబోతారు. మీరు కలవరపడకండి. చూసుకోండి, కలవరపడుతున్నారు ఈరోజు. ఎంత కలవరం ఉంది చూడండి ఆ బార్డర్స్ లో, ఎంత బీభత్సం ఉంది చూడండి ఆ బార్డర్స్ లో. ప్రియమైన దేవుని పిల్లలు, ఇవి జరగవలసి ఉన్నవి, అంతము వెంటనే రాదు. ఇవి జరగవలసి ఉన్నది కాబట్టి అంతం వెంటనే రాదు అనే దీన్ని పట్టుకొని జరగవలసి ఉన్నవి. యేసుక్రీస్తు చెప్తున్నారు కదా ఈ మాట. మీరు యుద్ధాల గురించి ఉంటారు, యుద్ధ సమాచారాన్ని గురించి వింటారు, ఇవి జరగవలసి ఉన్నవి అని అంటున్నాడు ఆయన. కానీ జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచు. ఎందుకు లేస్తున్నాయి జనాలు? రాజ్యం మీదికి రాజ్యం ఎందుకు వస్తుంది? వీటన్నిటిని కూడా మనం తేల్చబోతున్నాడు ప్రేమ దేవుని పిల్లలు. అందుకే యేసుక్రీస్తు కూడా ఒక యుద్ధంలో ఏం జరుగుతుంది చెప్పండి? ఒక యుద్ధంలో ఏం జరుగుతుంది? ప్రాణ నష్టం జరుగుతుంది. మనుషులు ప్రాణాన్ని కోల్పోతారు. మానవ వ్యవస్థలంతా, శరీరాలంతా ఒక శవాలుగా మారిపోయి కుప్పలుగా ఈరోజు పేరుకుపోతుంటాయి ప్రేమల దేవుని పిల్లలు. ఒక ప్రాణ నష్టాన్ని కలిగించేది ప్రభువు వారు ఎప్పుడైనా చెప్తాడా? అలాంటిది బైబిల్ ఆమోదిస్తుందా? అమాయకంగా యుద్ధాలు కూడా దేవుడే చేస్తాడండి అనేటువంటి మాట్లాడుకున్న దౌర్భాగ్యులకి ఈరోజు వాక్యం పైన పట్టు లేక, వాక్యపు లోతుల్లోకి వెళ్ళక, దీనికి మళ్ళీ సాగు యేసుక్రీస్తు వస్తాడని వాక్య భావం చెప్తుందని. అది కాదయ్యా బాబు. మనిషిలో భోగేచ్ఛ ఉంది, నేను సుఖంగా బ్రతకాలనుకుంటున్నాడు. అందుకోసమే రాజ్యం మీదకి రాజ్యం, ఒకరికి ఒకరు ఆక్రమించాలనేటువంటి ఆలోచన, ఆ భోగేచ్ఛ ఎంతవరకు తావు తీస్తుందో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి ప్రేమైన దేవుని పిల్లలారా. ప్రభు ఎప్పుడు కూడా ప్రాణాన్ని పోయేటువంటి స్థితి కాదు. ప్రాణం పెట్టేవాడు తప్ప ప్రాణం తీసేవాడు ఆయన కాదు. ఆయన ఎందుకు యుద్ధాలు చేయమని చెప్తాడు? ఆయన యుద్ధాలు చేయమనేది పరిస్థితి వస్తే ఆ రోజు భయంకరంగా యూద సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం ఆయన భయంకరంగా చిత్రవంచన చేస్తే అప్పుడు యుద్ధానికి దిగలేడా? హింసను ఆదిలోనే అణచడానికి యేసుక్రీస్తు తన శిష్యుడైనటువంటి పేతురు ఆయన్ని తీసుకెళ్తున్నప్పుడు, ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తుని తీసుకెళ్తున్నప్పుడు, వాళ్ళంతా బందీ చేసి తీసుకెళ్తున్నప్పుడు పేతురు ఒక సైనికుని చెవి తెగ నరకగొట్టినప్పుడు అప్పుడు కమాండ్ చేయని చెప్పాడు పేతురు గారికి.
పేతురు గారికి చెప్పాడు ప్రేమైన దేవుని పిల్లలారా? చెప్పలేదు. ప్రభు ఎక్కడ కూడా యుద్ధాన్ని ప్రేరేపించలేదు. హింసను ఆదిలోనే అణచాలని ఒక ప్రమాణాన్ని పూనాడు. దేవుడి కుమారుడిగా ఈ భూమి మీద నేను చేయవలసినంత చేయాలని కోరుకున్నాడు ప్రేమైన దేవుని పిల్లలారా. తిమోతి పత్రికకి వెళ్ళడానికన్నా ముందు మనం ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం చూద్దాం పిల్లగా. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు యుద్ధం చేయమని చెప్పలేదు, కలహాన్ని సృష్టించమని చెప్పలేదు. యేసు నీ కత్తి వరలో 51 నుంచి ఒకసారి చూద్దాం. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవిని తెగ నరికెను. నా ప్రభుని తీసుకెళ్తావా నువ్వు అంతటి వాడవా అని చెప్పేసి తన శిష్యుడైనటువంటి ఆయన ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవి తెగ నరుకొట్టాడు. అప్పుడు ఏం జరుగుతున్నాడు చూడండి. అబ్బా బాగా చేసావు, నన్ను ఆదుకోవడానికి వచ్చావు అని ప్రోత్సహించాలా. అప్పుడు యేసు నీ కత్తి వరలో తీసి వరలో పెట్టుకో. ఏంటి నువ్వు చేస్తున్నది? నేను నా పక్కలే ఉండి నేను చేసిన త్యాగం, నేను చేసిన బోధనలు నీకేమైనా అర్థమయ్యాయిరా నాయన అని తన శిష్యులతో ఒక మండుపాటికి గురైపోయి అక్కడనే హింసనేసి ప్రపంచానికి ఒక మంచి ద్వేషను నేర్పించుకుంటూ వచ్చాడు. కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశిస్తారు. ఒత్తిడి ఆదిలోనే హింసను అణిచివేశాడు ప్రేమ దేవుని పిల్ల. ఇలాంటి మహానుభావుడు ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు ఫోటోలో కూడా ఇది పెడతారు, దాన్ని గన్ను పెట్టి ఆయన కాలుస్తున్నట్టుగా చేస్తారు ప్రేమ దేవుని పిల్ల. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేదని వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపడని నువ్వు అనుకొనుచున్నావా? తలుచుకుంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ మాటలు ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడి యొక్క మాటలు ఎక్కడ కూడా హింసను ప్రేరేపించలేదు ప్రభు. అలాంటి ప్రభువు నీవు ఒక పక్షపాతిగా దేవుడి కుమారుడిగా నువ్వు చూపించి చాలా తప్పు చేస్తున్నావు ప్రేమైన దేవుని పిల్లలారా. అందుకే భోగేచ్ఛ ఉంది. ఆ భోగేచ్ఛ ఎక్కడికి తీసుకెళ్తుందో చూడండి. ఈరోజు ఎందుకు అగ్ర రాజ్యాలు ఒక దేశాన్ని ఆక్రమించాలని ఎందుకు కోరుకుంటున్నాయి చూద్దాం ప్రేమ దేవుని పిల్లలారా. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదువు. నేను చూపిస్తాను. 3 తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలా అనగా మనుషులు, మన భోగేచ్చని చదువుకున్నాం కదా, ఏ నాయకుడికి ఏ నాయకత్వ వ్యవస్థకు ఎలాంటి లక్షణాలు కావాలో, ఎలాంటి నాయకత్వాన్ని కోరుకోవాలో భోగేచ్ఛ ఎక్కడికి తావు తీసుకుందో చూడండి. ప్రారంభం, మూలం, లోతు. ఎందుకు ఈ యుద్ధాలు చేసి అనామాయకమైనటువంటి దేవుని పిల్లలను నాశనం చేసుకుని పొట్టలు పెట్టుకుంటున్నారు. ఈరోజు కాలదర్భంలో కల్పిస్తున్నారు వీళ్ళంతా. నీ లోపల ఒకటిలో వచ్చేటువంటి ఒక ఆలోచన భోగేచ్ఛ, నేను సుఖంగా బ్రతకాలనుకుంటే ఆ ఆలోచన ఈచ్ఛగా తయారైపోయి ఎంతకు ఒడిగడుతుందో చూడండి ప్రేమ దేవుని పిల్లరా. ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా మీరు బైబిల్ చూస్తలేదు ప్రేమ దేవుని పిల్లలు. బైబిల్ చూడకపోతే అర్థం కాదు. ప్రతి ఒక్కరు తీయండి, కొంచెం తెలుస్తుంది మనకి. అక్కడ ఏదైతే లింకప్ చేశాడో భోగేచ్ఛనో, ఆ భోగేచ్ఛ, భోగం అంటే సుఖము, ఈచ్ అంటే కోరిక. ఆ కోరిక ఎక్కడికి వెళ్ళిపోయిందంటే తనకంటే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. స్వార్థం వచ్చేసింది ఈ రూపాల ప్రేమ దేవుని వాళ్ళ
స్వార్థం వచ్చేసి ఈరోజు ప్రపంచంలో యుద్ధాలకు ఈరోజు తావు తీసుకుంది. యుద్ధాల్లో మానవ సమాజాన్ని వినాశనం వైపు ఈరోజు పరుగులు పెడతా ఉంది ఈ రోజుల్లో. కనుక ఇలాంటి సజ్జన ద్వేషులు, ఒకటి స్వార్థమే ఈరోజు ఆ దేశాన్ని ఎంతుంటుందండి. ఉక్రెయిన్ అనేటువంటి దేశం రష్యా ఆ దేశం పైన దాడి చేసుకుంటే ప్రేమ దేవుని పిల్లల ఎంతుంటుంది. క్యూ అనేటువంటి ఒక నగరం, ఆ నగరాన్ని ఆక్రమించుకోవాలనేటువంటి పోరాటం, ఆ పోరాటంలో ఎంతో మంది బలి, కనీసం గర్భిణీలు చూపించినటువంటి ఆ యొక్క హాస్పిటల్స్ మీద కూడా వాళ్ళ యొక్క వికృత చేష్ట క్రీడ. అందుకే మనుషులు స్వార్థ ప్రియులు అయిపోయారు ప్రేమ దేవుని. ఈ స్వార్థం, ఈ భోగెచ్చే వచ్చి ఈరోజు ఆక్రమించాలని అగ్రదేశాలు సైతం ఎందుకు పోటీ పడుతున్నాయంటే దీన్ని ఆక్రమించాలి, దీన్ని అది చేయాలి, దీన్ని ఇది చేయాలని అందరూ తాతాహలాడుతున్నారు. అందుకే యుద్ధాలు అనేటువంటి వస్తున్నాయి. ఈ యుద్ధాల్లో ఆ భోగెచ్చే స్వార్థపూరితంగా ఈరోజు తయారైపోయింది. ధనాపేక్ష ఉన్న దాంట్లో ప్రవృత్తి చెందక ఇంకొక దేశాన్ని ఆక్రమించాలనుకోండి అది. అందుకే బైబిల్లో కూడా చాలా మంది బ్రిటిష్ వారి దేశానికి దాదాపు 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. బాగా గమనించాలి. బ్రిటిష్ వారి దేశానికి వచ్చేసి ఆక్రమించుకుని దేశ సంపద మీద వాళ్ళకి కేవలం కలిగింది మరొకటి కాదు. మన హిస్టరీని తిరిగేసినా, వాళ్ళు సంచరించిన ప్రాంతాలను సెర్చ్ చేసినా ఇదే బయటపడుతుంది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మనం ఒక బానిసలం. మనం ఎవరికి మన యొక్క స్వయం పాలన లేదు. అలాంటి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఒకే ఒకటి సంపాదన కొల్లగొట్టుకొని పోవాలని ఆ రోజు 200 సంవత్సరాలకు పైబడి ఈ దేశాన్ని పరిపాలించి ప్రతి ఒక్కరిని నడ్డిని ఎరగొట్టారు వాళ్ళంతా. బ్రిటిష్ యొక్క ప్రభుత్వం వేరు, మిషనరీస్ వేరు. ఈ భారతదేశానికి మిషనరీస్ వచ్చాయి, దేవుని పిల్లలు వచ్చారు. ఈ అమాయకులకు హిస్టరీ తెలియక, ఈ అమాయకులు తిరిగి వేయక చాలా మంది ఏమంటారంటే బ్రిటిష్ వాళ్ళని క్రైస్తవానికి లింకు పెడతారు. అందుకే ఇది ఇంగ్లీష్ వాళ్ళ మతం అనేటువంటి మాట ఎందుకు వస్తుందంటే, బ్రిటిష్ వేరు, మిషనరీస్ వేరు. మిషనరీస్ అనేటువంటి వాళ్ళు ఈ మన కోసం అమ్మో వీళ్ళంతా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారే, గాలి పీల్చలేరు, బట్ట కట్టలేరు, వీళ్ళు ఇంత ఘోరంగా పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పేసి వాళ్ళు సేవ చేయడానికి వచ్చిన దేవుని పిల్లలు త్యాగమైపోయిన వాళ్ళు మిషనరీస్ వాళ్ళు ప్రేమ దేవుని పిల్లలు. వాళ్ళు మిషనరీస్ కి బ్రిటిష్ వారికి తేడా చెప్పాలి మీరు చాలా మందికి. మిషనరీస్ వేరు, బ్రిటిష్ యొక్క వాళ్ళు వచ్చింది కేవలం ధన సంపాదన కోసమే. ఈరోజు కూడా అనేక మందిని ఆక్రమించాలి, అనేక మందిని తీసుకువెళ్ళాలని ఈరోజు అనేక మంది కోరుకుంటున్నారు. చూడండి, మనం కూడా ప్రేమ దేవుని పిల్లలరా. అందుకే యేసుకి దేవుడు కూడా యుద్ధాలు వద్దు నాయన, రాజుల కాలంలో బాగా యుద్ధాలు జరిగాయి, బాగా పోరాటాలు జరిగాయి. అప్పటి నుంచి దేవుడు వద్దన్నాడు, నాయన ఈ యుద్ధాలు వద్దు, నేనే మీకు రాజుగా ఉంటాను, నేనే మిమ్మల్ని పరిపాలిస్తాను, ఇక్కడి వరకు మిమ్మల్ని నడిపించాను అని ఇజ్రాయేలుకి ఎంత చెప్పినా వాళ్ళ లోపల మళ్ళీ స్వార్థం వచ్చేసి మాకు ఒక రాజు కావాలి, ఆ రాజును మాకు నియమింపు, మాకు సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని ఒక మాట మాట్లాడుకున్నారు ప్రేమ దేవుడు. యుద్ధాలు వద్దంటే దేవుడు కారణం కాదు, ఎవరు కారణమో, ఎవరు దానికి కారకులో, ఎవరు ప్రారంభకులో, ఎవరు ప్రేరేపితులో ఒకసారి ఆలోచించాలి ప్రేమ దేవుడు. దేవుడు ఎక్కడ కూడా ప్రాణ నష్టాన్ని, మనుషులు చచ్చిపోయేదాన్ని ఎంకరేజ్ చేయడు. అలా అనుకుంటే తన కుమారుని ఎందుకు బలిగా అనిపిస్తారు చెప్పండి? అసలు ఈ యుద్ధానికి అన్నిటికీ ఆరంభకుడు ఎవడు? ఇది ఎవడి సంకల్పం? చూడండి ఒకసారి యోహాను సువార్త 8:44. ఈ యుద్ధాలకు దారి తీసేటువంటిది గొడవలు, కలహాలు, మచ్చరాలు సృష్టించి, స్వార్థాలు సృష్టించి, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా అపేక్షించిన వీళ్ళ యొక్క చేష్ట క్రీడ ఎక్కడి నుంచి మొదలవుతుందో చూడాలి. 44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. బాగా చూడండి, యుద్ధాలకి తావు తీసే ప్రతి ఒక్కడి యొక్క ఆలోచన వాళ్ళలో మొలిచి దుర్భిజం. ప్రేమ దేవుని ఎంత బాధకరం చూడండి. ఈరోజు పేపర్లో న్యూస్లు చూస్తుంటే 15 రోజుల నుంచి ఇంకా తుదకు ఏమొస్తుంది? యుద్ధం జరిగితే యుద్ధాల్లో వాళ్ళకి ఏమైనా లాభం వస్తుందా? ఏది రాదే. అందరినీ కోల్పోవడం, చిట్ట చివరికి ప్రకృతిని నాశనం చేయడం.
ఏమి జరగదు. ఏదైనా బెనిఫిట్ అని వస్తుందంటే ఏది జరగదని పత్రికలు మేధావులు తేటతెల్లం చేస్తున్నారు ఈరోజు. నెక్స్ట్ ఆది నుండి అంటే ఆది నుండి అంటే ఈ ప్రపంచానికి నిర్మాణం వేస్తున్నప్పుడు, ఈ ప్రపంచాలను కలుగజేస్తున్నప్పుడు, అది చేయాలని నిశ్చయించుకున్నప్పుడు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడుచు తన స్వభావమును అనుసరించే మాటలాడును. అంటే వాడు ఆది నుండి నరహంతకుడు. ఇదంతా సాతాను యొక్క కుట్ర భాగమన్న సంగతి గ్రహించలేని క్రైస్తవ సమాజం, దేవుడి పిల్లలు దేవుడే యుద్ధం చేస్తున్నటువంటి అపారమైన నష్టం కలిగించేటువంటి మాట, ఆయన సంకల్పానికి కళంకాన్ని తీసుకొచ్చినటువంటి ఈ యొక్క దుర్భాష మాట్లాడి ఈరోజు దేవుని యొక్క ఔన్నత్యాన్ని తగ్గించేటువంటి వాళ్ళు చాలా మంది. ఎవరు నరహంతకుడు? వాడు అపవాది యుద్ధాలకు తావు తీస్తున్నాడు. అందుకే మొట్టమొదటి యుద్ధాన్ని రేపాడు. ఎక్కడ రేపాడండి మొట్టమొదటి యుద్ధాన్ని? చల్లని కాపురంలో చిచ్చులు పెట్టించి. ఆదమ వాళ్ళ కుమారులు ఎవరెవరు? కయీను, ఏబేలు. మొట్టమొదటి యుద్ధం ఎక్కడ జరిగింది? హత్య ఎక్కడ జరిగింది? అక్కడే కదా. కయీను, ఏబేలు మొట్టమొదటి ఏది జరిగింది. వాడు అనుకున్నాడు ఈ కాలాల మధ్య, ఈ తరాల మధ్య మనుషులందరికీ డిస్టర్బ్ చేసి నష్టంలో నెట్టేయాలని కోరుకున్నాడు. ప్రేమ దేవునిలా వాని యొక్క నిగూఢమైనటువంటి రహస్యాలు ప్రపంచం గ్రహిస్తుందా? వాడి గురించి ఎవరైనా ఈ భూమి మీద చెప్తున్నారా? అందుకే ఇది స్టార్ట్ చేయడానికి ముందే వీటి గురించి దేవుడి కుమారుడే మాట్లాడాలి, దేవుడి కుమార్తెనే మాట్లాడాలని మనం నిర్ణయించుకున్నాం. కొన్నిసార్లు ఏం చేస్తారంటే భావోద్రేకాలు ఎక్కువై రెండు దేశాల మధ్య వచ్చినప్పుడు ముందుకు వెళ్ళు, కానీ చెయ్యి అని అంటారు. ప్రేమ దేవుడి పిల్ల సైనికులు ఎంత కాపలా కాస్తున్నారు, వాళ్ళు ఎంత కొన్ని 3-4 అంతస్తుల మంచులో ఉండి వాళ్ళు చేస్తుంటే ఈ దేశంలో చదువుకున్న వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళని అధికారంలోకి తీసుకురాకుండా ఏవో దౌర్భాగ్యపు వ్యవస్థ ఈరోజు తయారైపోయి అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రతి దేశంలో ప్రబలినప్పుడు, విస్తరిస్తున్నప్పుడు వాటికి పైగా ఏ చదువు రాని వాడు, ఏ జ్ఞానం లేని వాడు పరిపాలనకి ఈరోజు ఎక్కి వాడు మాట్లాడే మాటకు ఆ సైనికుడు దేశం కోసం ప్రాణాలు అర్పించాలి, భరతమాత ఒడిలో నేను ముందుకు వెళ్ళాలని ఒక ఆక్రోషంతో, ఒక ఆవేదనతో నా సమాజాన్ని కాపాడాలని నిశ్చయం తీసుకున్నటువంటి ఏకైక సైనికుడు అద్భుతమైనటువంటి కార్యాచరణ కాపలా వాడు కాస్తుంటే దౌర్భాగ్యుడు కుర్చీ మీద కూర్చొని దేశాలకు మధ్య యుద్ధాన్ని రేపుతున్నారంటుంది. ప్రేమ దేవుని పిల్లలు మనకు కీర్తన గ్రంథంలో కనిపిస్తే తర్వాత చూడొచ్చు. సైనికుడు అన్నకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. గాంధీ అని ఒక అతను ఉంటాడు, మిలిటరీలో పనిచేస్తాడు. ఆ మధ్యకాలంలో 2019లో మన భారతదేశం కూడా యుద్ధపు ఛాయలు అల్లుకున్నాయి. ఆ మధ్యకాలంలో అప్పుడు యుద్ధం వచ్చినప్పుడు ఆయన ఆన్లైన్ కార్యక్రమం చేస్తాడు. ఇప్పుడు మనమైతే ఎలాగైతే ప్రేయర్ పెట్టుకుంటున్నామో ఆ ఆన్లైన్ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. అప్పుడు ఆయన దాంట్లో చెప్పడానికి అవకాశం వచ్చింది. మనకి చెప్పడానికి వెళ్ళడానికి ముందు రోజు యుద్ధం అనేది వస్తే నేను రాను, అందుకే మిమ్మల్ని అందరికీ సెట్ చేసిపోతున్నాను, రేపు తప్పనిసరిగా దాంట్లో మీరు వాక్యం పంచుకోవాలని ఆయన మనతో చెప్పడం జరిగింది. ప్రేమ దేవుని అలా చెప్తున్నప్పుడు ఏమనిపించిందంటే కుటుంబం ఉంది కదా ప్రేమ దేవుని, ఆ కుటుంబాన్ని ఎవడు పట్టించుకోడు. ఇప్పటికి ఎన్నో కుటుంబాలు, వరంగల్లో ఆల్రెడీ ఒక కుటుంబం, చాలా కుటుంబాలు ఉన్నాయి దేవుడి కోసం ఔన్నత్యంగా నిలబడిన సైనికుల కోసం ఏదో చేయాలి, వాళ్ళకి ఏదో సమకూర్చాలని కాకుండా రోడ్డున పడేసినటువంటి వ్యవస్థ, దౌర్భాగ్య నీచ నికృష్టమైనటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. అలా ఆ సోదరుడు అన్నప్పుడు, ఆ అన్న అన్నప్పుడు మరి వాళ్ళ కుటుంబం ఉంది కదా. అందుకే కొన్నిసార్లు దేశ నాయకులు కూడా కొన్ని కావాలి. ఇరు దేశాల పక్షాల పోరు జరుగుతున్నప్పుడు రెచ్చగొట్టేవాడు ఉంటాడు, రెచ్చగొడతారు. అందుకే మనం మూర్ఖులను చదువుకున్నాం కదా, సజ్జన దేశులను చదువుకున్నాం కదా. మూర్ఖులు ఏ పని పాట ఉండదు, ఎదుటి వాడిని రెచ్చగొట్టడం, వీని కలుపుమంట, మూర్ఖత్వము చేస్తారు. మన ఇంట్లో ఫంక్షన్ ఉందనుకోండి, వాడు ఎక్కువ సౌండ్ పెట్టాడు, మనకి అది ఎంజాయ్మెంట్. ఆ మధ్యకాలంలో స్టార్టింగ్లో మనం వేసినప్పుడు చర్చి భవనాన్ని మనం నిర్మించుకుంటున్నప్పుడు అనేక మంది ఊరికేనే నీళ్ళు వదిలేవాళ్ళు. ఎందుకు? అక్కడ ఏం జరగకూడదు, ఆఫ్ చేసుకోవాలి అన్నట్టుగా. మూర్ఖత్వం ప్రేమ దేవుడు, ఇదంతా పనికిరాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు యుద్ధాలకు భావిస్తుంది. అదే వద్దు నాయన, నేను మీకు రాజుగా ఉంటాను. వాడు ఆది నుండి నరహంతకుడు. ఆ నరహంతకుడికి ప్రాణాలు తీయడం తెలుసు తప్ప, దేవుని పిల్లలను డిస్టర్బ్ చేయడం తప్ప
మరొకటి కాదు ప్రేమ దేవుడు. యేసుక్రీస్తు చేశాడు యుద్ధం. తదుపరి కాలాల్లో మనం ఆలోచన చేస్తాం అది ప్రేమ దేవుడు. అందుకే వద్దు నాయన, నేను మీకు రాజుగా ఉంటాను రా. ఈ యుద్ధాలు ఎంత దాష్టికానికి దారితీస్తాయని దేవుడు ఎంత నచ్చి చెప్పినా, కూర్చొని బుజ్జగించి చెప్పినా, మంచిగా కలిపి ముద్ద పెట్టి చెప్పినా, పెరగనలాగా చేసి మీ పిల్లలకి పెడుతున్నట్టుగా, మీకు సెరలా తాపిస్తున్నట్టుగా చెప్పినా, ఆ రోజు ఇశ్రాయేలు సమాజం వినలేదు. మీరు ప్రపంచంలో నుండి దేవుడి పిల్లలు ఎవరు కూడా వినలేదు ప్రేమ దేవుడు. యుద్ధం అంటే మామూలు కాదండి, చచ్చిపోతాం ప్రేమ దేవుడి పిల్ల. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇక్కడనే యుద్ధం వచ్చింది. మీరు తల్లిదండ్రులుగా మీరు ఈ ఊర్లో ఉన్నారు, వేరే ఊరికి వెళ్ళిపోవాలి. మీ పిల్లలంతా ఎక్కిస్తే ఎట్లా ఉంటారు? మీరు చచ్చిపోతారో ఆ పిల్లలు చూస్తారో లేదో తెలియదు. అంతటి హృదయ విధారకమైనటువంటి గడ్డిని తింటున్నారు. బిస్కెట్ తినవలసిన పిల్లలు గడ్డిని తింటున్నారంటే చూడండి. దేశాలు కూర్చొని ఎన్నో చర్చించుకుంటున్నాయి. అందుకే దేవుడు వద్దన్నాడు ఆ రోజు వద్దన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం ముగించుకున్నాడు. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 10 నుంచి ప్రేమ దేవుడు. ఈ యుద్ధాలకు కారణాలు ఎవరో, ఏం జరుగుతుందని దేవుడు ఎప్పుడో చెప్పాడు. అందుకే రాజుల కాలంలో ఎక్కువ యుద్ధాలు జరిగేటువంటి 10వ వచనం జరుగుతుంది. సమూయేలు తనను అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మాకు ఒక రాజు కావాలి, మాకు రాజును నియమించి ప్రభువా అని యెహోవాతో చెప్పడం, దేవుడితో చెప్పడం జరుగుతుంది. అదంతా ఒకసారి 5వ వచనం చూసి మళ్ళీ 10వ వచనం నుంచి మనం అవుతాం. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన గలవారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనురి. దేవుని పెట్టుకొని మరొక రాజును నియమించమని అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు 10వ వచనంలో అదే చెప్తున్నాడు. రాజులు వస్తే ఎంత ప్రాబ్లం జరుగుతుందని ఆయన మీకు. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగూ చెప్పాను మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడనగా మిమ్మల్ని ఏలుతున్న రాజును కోరుకుంటున్నారు కదా నాయన. మీరు రాజును కోరుకునేవాడు ఎట్లా ఉంటాడో తెలుసా? రాజు అతని యొక్క పెత్తనం ఏంటో తెలుసా? అతను ఎంతటికి దారుణాన్ని తీసుకోడో తెలుసా అని చెప్తున్నాడు ప్రేమ దేవుడిలారా. అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకును. రథములను తోడడానికి, గుర్రాలను తూర్చుకోవడానికి, బానిసలుగా అక్కడ ఉండడానికి చేసుకుంటాడు. తొందర అతని రథంలో ముందర పరిగెత్తుదురు. మరియు అతడు వారిని తన సైన్యంలో శాస్త్రపతులుగాను పంచశాధిపతులుగాను నియమించును. 13వ వచనం. మీ కుమార్తెలను భక్షకారులుగా, బోన కత్తెలుగా, రొట్టెలు కాల్చేవారిగాను పెట్టుకొను. రాజుల కాలంలో ఏం జరిగింది తెలుసు కదా మీకు అందరికీ? తెలుసు కదా ప్రేమ దేవుని పిల్లల. ఆడపిల్లలను అనుభవించే వాళ్ళు ఇప్పుడు ప్రాంక మాట్లాడుకోవాలంటే వద్దన్నాడు దేవుడు. ఇదంతా ఇది అక్కడే చెప్తున్నాడు దేవుడు. ఇది ఏనాడో చెప్పాడు. రాజు కావాలనుకుంటే వెళ్ళిపోవాల్సిందే స్త్రీ. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని దేవుడు వివరించినా మాకు రాజు కావాలనుకున్నాడు. ఆ రాజుల యుద్ధాలలో ఎంత నష్ట బీభత్సం జరిగిందో చూడండి. ఆ రోజు రొమ్ము పని అనేది కూడా ఉండేది, చెల్లించడానికి వీల్లేదు స్త్రీ. అందుకే దేవుడు చెప్పాడు ఇవన్నీ కూడా సంభవిస్తాయని. మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. రాజులు చాలా మందిని అనుభవించే వాళ్ళని మీకు కొంచెం మీకు అలాగే తెలిసే ఉంటుంది. అందుకే ప్రేమ దేవుడి పిల్లరా అదే చెప్తున్నాడు ఆయన. వారి పనికత్తెలను వారి కుమార్తెలను భక్షకారులుగాను, బోన కట్టెలుగాను, రొట్టెలు కాల్చువారిని గాను పెట్టుకొను. 18వ వచనం. ఎందుకు ఏం జరుగుతుంది? ఇంకా ఆ దినంలో మీరు కోరుకునే రాజును బట్టి మీరు మొరపెట్టినను మీ యెహోవా దేవుడు మీ మొర వెనుకపోవును. ఇంకెందుకు ఇట్టాడు చెప్పండి? వద్దు అనేటువంటి రాజును మనం నియమించుకుంటున్నాం. వద్దు నాయన, రాజ్యాలు వస్తే యుద్ధాలు జరిగితే నష్టం వాటిల్లుతుందని ఎంత బుజ్జగించి చెప్పినా వినట్లేదు. ఈ రోజు మన పరిస్థితి, ప్రపంచ దేశాల పరిస్థితి అదే ఉంది. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనొల్లక ఇలాగున కాదు, జనులు చేయు రీతిన మేము చేయనట్లు మాకు రాజు కావాలను, మా రాజు మాకు న్యాయం తీర్చును, మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములు
జరిగించును అని చెప్పుకోవటాన్ని మనం చూస్తున్నాం. ప్రేమ దేవుడి పిల్లలు చూసావా, ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఏనాడో ముందుగా అతను చెప్పాడు. రాజులతో యుద్ధాలు జరుగుతాయి, ఇదంతా దారుణమైనటువంటి స్థితి మనకు వస్తుందని ఏ రోజు చెప్తాన్ని మనం చూసాం. అందుకే రాజులు వస్తే వాళ్ళ మొర వాళ్ళంతా ఎంత ఇబ్బంది మిమ్మల్ని పెడతారని ఏనాడో చెప్పాడు ప్రేమ దేవుడి పిల్లలు. ఇంకేం జరుగుతుందో చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 22వ అధ్యాయం మొదటి దినవృత్తాంతంలో గ్రంథము 22వ అధ్యాయము 7 నుంచి చూద్దాం. ప్రేమ దేవుడి పిల్లరా, 7 నుంచి మిగతా భాగాలు చూద్దాం. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లా, నేను నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించవాలని నా హృదయమందు నిశ్చయించుకొని ఉండగా, దేవుడికి మందిరాన్ని కట్టించాలనుకున్నాడు దావీదు గారు, మనందరికి కూడా తెలుసు. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదు. ఒకప్పుడు అనుకుంటారు, అందుకే మనల్ని కూడా అంటున్నారు, దావీదుకు యుద్ధములు చేయించిన దేవుడు, హల్లెలూయా చప్పట్లు కొట్టండి అంటారు. మీరు కాదు, మాట చెప్తున్నారు. దావీదుకు విజయాన్ని ఇచ్చిన దేవుడు, దావీదుకు యుద్ధం చేయమని దేవుడు, దావీదుకు యుద్ధం ఇచ్చింది దేవుడు. యుద్ధం చేస్తున్నప్పుడు కాపాడాడు, కానీ ఇక్కడ ఒక టిస్ట్ పెట్టాడు. దావీదును యుద్ధం కట్టడానికి వీల్లేదు, అనేక మంది ప్రాణాలను బలికొన్నావు. అక్కడ ఏమంటారు, రక్తాన్ని ఒలికించి గొప్ప యుద్ధంలో జరిగించిన వాడు, నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదు, నా సన్నిధిని విస్తారముగా రక్తము నేల మీదకి ఒడిచిది. ఇక అంటున్నాడు, నువ్వు నా మందిరాన్ని కట్టించకూడదు, నువ్వు యుద్ధములు చేశావు. దావీదుని కాపాడింది దేవుడే, యుద్ధాలు చేసిన ఒక బాధ ఉంది ఆయన. ఇక చెప్తున్నాడు, ఏ యుద్ధకాంక్ష లేనటువంటి రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. ఎంతోమంది ఆ రోజుల్లో దావీదు యుద్ధంలో, ఇంకా మిగతా యుద్ధాల్లో చేస్తూ వచ్చినటువంటి ప్రతి యుద్ధాల వెనకాల ఎంతో మంది చచ్చిపోయారు, ఆస్తి నష్టం అన్ని కూడా జరిగిపోయాయి ప్రేమ దేవుడి. అలా జరిగిన తర్వాత ఆయన ఇంకొక అండర్స్టాండింగ్ వచ్చాడు, యుద్ధాలు లేనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు దేవుడు. అందుకే అంటున్నాడు, నీ వల్ల కాదు, ఇక నెక్స్ట్ జనరేషన్ చూస్తున్నాడు. చూడండి, కంటిన్యూ చేద్దాం. నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా నువ్వు చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తొలివేసి అతనికి సమాధానం కలుగజెప్పును, అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. రక్తాలను చెందించావు, యుద్ధాలు చేశావు, ఎంతో మంది చచ్చిపోయారు, నువ్వు నా మందిరాన్ని కట్టాలనుకుంటున్నావా? నువ్వు కట్టకూడదు, నీ కుమారుడి నుంచి నేను ఒక మందిరాన్ని కట్టించుకోవాలని అనుకుంటున్నాడు ప్రేమ దేవుని పిల్లరా. అందుకే మనకు సమయం లేదు కాబట్టి ముగించుకుందాం. సొలొమోను కాలంలో, సొలొమోను పరిపాలన విధానంలో ఒక జ్ఞానయుక్తమైనటువంటి పరిపాలన. సొలొమోను కాలంలో ఎక్కడ కూడా మీకు యుద్ధాలు కనిపించవు, యుద్ధ బీభత్సం కనిపించదు. ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమన్నాడు అక్కడ? సమాధానము. 9వ వచనం, నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును, నీ చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తొలివేసి అతనికి సమాధానము కలిగజేతును, అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టుబడును, అతని దినములలో ఇశ్రాయేలుకు సమాధానమును విశ్రాంతియు దొరుకును. సమాధానం, పీస్ ప్రేమ దేవుడు. అందుకే సొలొమోను రాజు గారి యొక్క పరిపాలన కాలంలో ఎలాంటి యుద్ధాలను మనం కావు చూడం. ఆ తర్వాత సొలొమోను ఏమైపోయాడు, ఎట్లా బ్రతికాడు, ముగింపు ఎలా ఉందని మనకు ప్రస్తుతానికి అప్రస్తుతం అవసరం లేదు. కానీ ఆయన పరిపాలన కాలంలో జ్ఞానయుక్తంగా చేశాడు. అందుకే సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు.
అందుకే ఇక్కడ బాగా వినాలి. ప్రపంచ దేశాలకు ఎలాంటి నాయకత్వం కావాలో, అసలు సొలొమోను జరిగించినటువంటి కాలంలో యుద్ధాలు, గొడవలు, మనుషుల ప్రాణాలు పోకడాలు ఎందుకు నిలిచిపోయాయి అంటే ప్రేమ దేవుడు అద్భుతమైనటువంటి పరిపాలనను సొలొమోను మహారాజు చేసినట్టు మనం చూడగలం లేఖన భాగాల్లో. దేవుని సంకల్పం అందుకోసం ఆయన ఎన్నుకున్నాడు అన్నట్టుగా మనం చూడగలం ప్రేమ దేవుడు. అందుకే సొలొమోను కాలంలో ఎలాంటి యుద్ధాలకు తావు లేదు, సమాధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తూ ఈ రోజు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే సొలొమోను గారు నెంబర్ 1 సమాధానాన్ని తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో సమాధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆనెస్ట్ ఏంటంటే తనకు కావలసినటువంటి ఏదైతే సంపద ఉందో మిగతా వాళ్ళతో ఇంటర్లక్షన్, దాని ఏమంటారు, సంబంధం పెట్టుకున్నాడు. నా దేశం నాతో ఇది సంపద ఉంది, నీ దేశంతోనే ఇది సంపద ఉంది, నువ్వు దీన్ని తీసుకో, ఇది నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు ఇచ్చేసేయని ఒక మంచి అగ్రిమెంట్తో కొనసాగాడు ప్రేమ దేవుని పిల్ల. వస్తు మార్పిడి, దాన్ని ఏమంటామంటే పీస్ అగ్రిమెంట్. పిఎం వినాలి, ఇప్పుడు పిఎంకి చెప్పాలి. ఇప్పుడు మనం అదే లోతులోకి వెళ్ళిపోతున్నాం. పిఎం చెప్పేటంటే అవును చెప్తా ప్రేమ దేవుని పిల్ల. పార్లమెంటులో వినిపించవలసినటువంటి దేవుని నీతి సూత్రాలు ఇవి. ఒక సొలొమోను ఎందుకు యుద్ధాలు లేకుండా ఒక రాజ్యాన్ని పరిపాలన చేయగలిగాడు అంటే పక్క దేశాలతో, పక్క ప్రాంతాలతో ఆయన ఏం చేశాడంటే ఒక సత్సంబంధం పెట్టుకున్నాడు. పీస్ అగ్రిమెంట్. మన గొడవలు ఏమొద్దు, నీకేం కావాలి నేను ఇస్తాను, నాకేం కావాలి నువ్వు తీసుకో, కానీ మనం అంత స్నేహబంధంగా మనం ఉందాం అని అది పెట్టుకున్నాడు ప్రేమ దేవుని పిల్లరా. మనం ఏం చేస్తాం, మన దేశాలు ఏం చేస్తాయి, ఎక్కడో ఉన్నటువంటి అమెరికాను చూస్తుంది, ప్రతి దేశం అమెరికాను చూస్తుంది. మన పక్కన భారతదేశానికి ఏ దేశాలు ఉంటాయి, భారతదేశానికి ఏ దేశాలు ఉంటాయి, మన ఊరు మధ్యగడ్ల ఉన్న వాళ్ళ పక్కల అమ్మపల్లెనో, పక్కల పెద్ద మందిలో, చిన్న మందిలో, ఇటు వెళ్తూరో, ఈ దేశాలు వీళ్ళు మన కనెక్షన్లో ఉన్నారు. ఆ మహబూబ్ నగర్, లేదంటే ఆ శంషాబాదు, ఇటు పోతే కర్నూలు, ఇట్లా ఉంటాయి మన సంబంధాలు. ఈ భారతదేశం చుట్టూ కూడా మన చుట్టుపక్కల ఉన్న ఒక శ్రీలంకతోనో, ఒక నేపాల్తోనో, ఒక బంగ్లాదేశ్తోనో, అటుపక్క పాకిస్తాన్తోనో, వీటి చుట్టూ మన సంబంధాలు ఉండవు. ప్రతి దేశం అదే. అమెరికాను చూస్తే అమెరికా ఏం చేస్తాడంటే అమెరికాడు ఈ మన దేశాన్ని, మిగతా దేశాన్ని అన్నింటిని వాడి దగ్గర తీసుకొచ్చి వాడు గొడవలు పెట్టించేసి మిగతాన్ని సృష్టిస్తాడు ప్రేమ దేవుని పిల్ల. ఆ వీళ్ళిద్దరు మన దగ్గరికి వచ్చారు కదా, కొలగొట్టాలి, వీళ్ళకి ఎలాగైనా ఇది పెట్టాలని చెప్పేసి వాడు ఒక ప్లాన్ ను పూనుకుంటాడు. మనకు అర్థం కాదు, ఈదని సమస్యలు వాళ్ళకి చెప్తారు, ఆ దేశ సమస్యలు ఈదని చెప్తారు. అందుకే ఎప్పుడైనా పక్క దేశాలతో సంబంధం ఉండదు. ఎందుకంటే మనకు వీళ్ళు మనం ఇచ్చిపుచ్చుకోవాలి. ఈరోజు బంధువులు కూడా చూడండి ప్రేమ గొడవలు పెట్టి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, నవ్వుకుంటూ ఉంటుంటారు చాలా మంది. ఇది కాదు పద్ధతి. అందుకే చాలా మంది పక్కలతో మనం సంబంధాలు పెట్టుకోం, ఎవరితోనో పెట్టుకుంటాం, ఎవరికో సమయాన్ని కేటాయిస్తాం. దేవుడు చెప్తున్నాడు, అందుకే ఇరుగు పొరుగు ఈ దేశాలన్నింటినీ కూడా ప్రజాస్వామ్యంలో దేశాధీనతలు ఏం చేయాలంటే పక్క దేశాలతో సంబంధం ఉండాలి. నీ పక్క దేశం నీకు పటిష్టమైనప్పుడు, ఒకవేళ యుద్ధం అనేది నీకు వచ్చినప్పుడు అప్పుడు దాన్ని ఎదిరించవచ్చు. మనం లండన్ చూస్తున్నాం, దీన్ని చూస్తున్నాం ప్రేమ దేవుని పిల్ల. కాబట్టి ఒక పీస్ అగ్రిమెంట్, ఒక శాంతియుతమైనటువంటి నిబంధన ఒప్పందాన్ని ఆ రోజు కాలంలో సొలొమోను గారు చేసుకోవడం జరిగింది. అంత మాత్రమే కాదు ప్రేమ దేవుని పిల్లరా, ఆయన ఇంకా కొన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేంటంటే ఆయన ఏ పొరుగు దేశాలు అయితే ఉన్నాయో ఆ పొరుగు దేశాల దగ్గర వివాహ సంబంధాలను పెట్టుకోవడం జరిగింది. గట్టి చెప్పండి ఉండండి ప్రేమ దేవుని పిల్ల. ఒక దేశానికి యుద్ధం రాకుండా ఉండాలంటే పొరుగు దేశాల మధ్య యుద్ధానికి, పొరుగు దేశాల యొక్క ఆడపడుచులను నా దేశానికి ఒక బంధుత్వం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి సొలొమోను గారు ఆ పద్ధతిని కూడా, వివాహాల పద్ధతిని కూడా ఆయన పెట్టేసుకున్నాడు ప్రేమ దేవుని పిల్ల. ఈరోజు మనం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటేనే ఇక్కడ నచ్చదు. ఒంగోకులం అంటే ఇంకా మనం ఇంటర్నేషనల్ ఎక్కడికి వెళ్తాం చెప్పండి. భారతదేశంలో ఈ కులంలో ఆ కులంలో చేసుకోలేకపోతున్నారు, ఇంకా ఇంటర్నేషనల్ ఎక్కడ ఉంది? ఒక ఆమె ఉంది మన దేశంలో, సానియా మిర్జా అనుకుంటా, ఆమె మనం ముగించుకున్నాం, దాన్ని ఎక్కువ కాదు ముగించుకున్నాం. ఆమెను మన భారతదేశం నుంచి పాకిస్తాన్ ఆమె తీసుకోవడం జరిగింది. ఒక క్రికెటర్ని పెళ్లి చేసిన తర్వాత ఆమె కనిపించిన తర్వాత రంగును వాటిని వీటిని చూసి ఈమె పాకిస్తాన్, ఈమె దీంట్లోకి వచ్చింది. ఎందుకు ఇవంతా? ఒక శత్రుతో ఉన్న దగ్గర నువ్వు సంబంధాన్ని కుదుర్చుకోలేవా?
సంబంధాన్ని కల్పించుకోలేమా? అందుకే వివాహ సంబంధాలు కూడా పెట్టుకున్నాడు. ఆయన తనతో ఉన్నది ఇచ్చేసిండు. ఒక శాంతియుతమైనటువంటి పీస్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు. ప్రేమ దేవుడు ఇలా ప్రపంచ దేశాలు ఉండాలి. ఈరోజు 75 భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 75 పైగా సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికీ యుద్ధం జరుగుతున్నది. బార్డర్లో యుద్ధశాలు అమ్ముకుంటూనే ఉన్నాయి. ఎందుకు? ఏముంది అక్కడ? ఏదో పెద్ద పెద్దవి ఏమి రావట్లేదు. ఆ దేశం వాళ్ళు అంటున్నారు ఈ నుంచి ఆ చేరు వరకు కావాలి మాది భూమి అని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ అతని వ్యక్తి అంటున్నారు కాదు ఆ భూమి ఈ వరకు అంటున్నారు. ఈ మధ్య ఉన్నది ఎంత? మహా అంటే ఒక 5 అడుగులు. దీనికోసమే పెద్ద పోరు. సరే నువ్వు అనుకుంటున్నావు నీ దేశానికి నీకు ఇచ్చేస్తాను, సరే ఇది ఉంది, ఏంటి నువ్వు తీసేసుకో, నీ అంటున్నావు వాటి నువ్వు తీసేసుకో, మనం అందరం కలిసి ఉందాం, మనకు మానవ సంబంధంగా ఉందాం మనం అని చెప్పి అక్రమంగా చేస్తానంటే మనం కూడా చేయొచ్చు. కానీ ఇలాంటి పద్ధతిని ఎందుకు అవలంబించట్లేదు? ప్రేమ దేవుడులా భూమి ప్రాణాలు తీసేదిగా ఉండకూడదు. భూమి ప్రాణాలు తీయడం ఏంటండి? భూమి ప్రాణాలు తీస్తుంది. ఈరోజు ఇంటి పక్కల కూడా జాగ కోసం అన్న తమ్ముడు మనకు అంతా తెలిసిన విషయం. పక్క చుట్టుపక్కల వాళ్ళు ఒకప్పుడు మనకున్నటువంటి సత్సంబంధాలు పెంచుకోవాలి మనం కూడా ఇల్లు పొరుగు వారితో కూడా. ఇప్పుడు ఈ ప్రపంచంలో మానవీయ బంధాలు అన్నింటినీ కూడా కనుమరుగైపోయి ఇదంతా కూడా వేస్ట్ అయిపోయింది. ప్రేమ దేవుడులా అదే ఒకప్పుడు చూడండి, ఒక గ్లాసు చక్కెర తీసుకోవడానికి ఎదుటింటికి వెళ్ళారు, గ్లాసు బియ్యం తీసుకోవడానికి ఎదుటింటికి వెళ్ళేవాళ్ళు. అట్లా సంబంధాన్ని కలిగి ఉండేవాళ్ళు. ఏ పని పాట లేదా? ఏ పని పాట లేకుండా మీ కూర ఏంటి? మా కూర చిక్కుడుగాయ. సరే ఏ చూద్దాం ఎట్లా ఉందో టేస్ట్ ఒకసారి చూద్దామని అట్లా సత్సంబంధాలు పెంచుకునేవాళ్ళు. ఈరోజు వెళ్తున్నారా? రూమ్ ఉదయం మూస్తే ఆ రూమ్లో ఉన్నవాలేదు, నువ్వు బయట ఉన్న రూమ్ మూసుకొని ఉంటుంది, లోపల ఉన్న మూసుకొని ఉంటుంది. కొంచెం ఈ పల్లెటూరులో నయం. అదే హైదరాబాద్కి వెళ్తే పక్కలో ఉన్నవాడు ఎవడో కూడా తెలియదు, అపార్ట్మెంట్లో ఉన్నవాడు. ప్రేమ దేవుడు ఇవన్నీ కూడా జరిగించాలి, సత్సంబంధాలు పెట్టుకోవాలి. దేశాల మధ్య ఇవన్నీ కూడా ఉండాలి. ప్రేమ దేవుడు దానికి ఇది చెప్పారు. చివరికి ఒకటి చూద్దాం. ఇంకా చాలా విస్తారమైనటువంటిది ఉన్నప్పటికీ మనం దీన్ని క్లోజ్ చేసుకుందాం. కనుక దేవుడు యుద్ధాలు చేయించడు. యుద్ధం వల్ల ఏం జరుగుతుందో, నష్టం ఎంత వాటిల్లుతుందో కడుపుకోవటం తెలుసు. మనకేం తెలుసు చెప్పండి? ఒక నాయకుడు తీసుకున్నటువంటి చిన్న నిర్ణయం వల్ల ప్రేమ దేవుని పిల్లరా ప్రపంచంలో ఉన్నటువంటి దేశ జనాభా ఎంతైతే అంత నష్టపోవాల్సి వస్తుంది. ఈరోజు రక్త మాంసాలు ఒడిగట్టి సైనిక వృత్తిని చేపట్టి దేశాన్ని రక్షించాలన్నటువంటి ఏకాంక్ష కలిగి కుటుంబం అంటూ ఏదంటూ లేకుండా దేశమే ముఖ్యం, దేశం కోసం నినాదాలు చేస్తూ వాళ్ళు బ్రతికి వాళ్ళ హాయిగా వాళ్ళు ఉంటే ఒక్కడు వేసేటువంటి చిచ్చుకు పాపం వాళ్ళ ప్రాణాలు తలకొత్తలమైపోతున్నాయి. ప్రేమ దేవి అందుకే మన పొరుగు వారితో సత్సంబంధాలు పెట్టుకోవాలి. ఆ మధ్యకాలంలో మనకు ఒక అతను మన అతను పాకిస్తాన్లో పడిపోయాడు. మేబీ 2019 అనుకుంటా. మనందరికీ తెలుసు. ఆయన పేరేంటి? యుద్ధం జరుగుతున్నప్పుడు దురదృష్టవశాత్తు ఆ దేశంలో పడిపోయాడు. అతని పేరేంటి? అభినవ్. ఆ దేశంలో పడిపోయాడు ఆయన. ఆ దేశంలో పడిపోయినప్పుడు ప్రేమ దేవుని పిల్లలారా మీరు చాలా మంది అతను కొట్టారన్నారు, లేకపోతే చిప్స్ పెట్టారన్నారు, ఇబ్బంది పెట్టారన్నారు, ఇవన్నీ ఏవేవో చెప్పుకుంటూ వచ్చారు. అలా పెట్టుకుంటున్నాడు, ఆయన హింసించారు, ఆయన యొక్క లాజిక్ లాగారని ఇవన్నీ ఏవేవో చెప్పుకుంటున్నారు. ప్రేమ దేవుని పిల్లలు ఆ రోజుల్లో చాలా భయంకరం. అప్పుడు భారతీయులు 3 కోటి భారతీయుల్లో ఉడుకులంతా రగిలిపోయి పాకిస్తాన్ అంటే కక్షపూరితంగా చేసేసి ప్రతి ఒక్కరు నా దేశ సైనికుడు అందులో చిక్కుకున్నాడా ఏమన్నా కానీ దాన్ని నామరూపాలు లేకుండా చేస్తారని శపథాలు పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రేమ దేవుని కానీ అలాంటి వాళ్ళు తప్పిపోయి పడిపోయినప్పుడు ఈ దేశంలో మన దేశంలో వేరే వాళ్ళు పడ్డప్పుడు మన సైనికులు ఆకస్మికంగా ఆ దేశంలో పడినప్పుడు ఎలాంటి వ్యవస్థను దేవుడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ప్రణాళిక పొందాడో ఒకసారి మనం చూద్దాం. ప్రేమ దేవుని పిల్ల ఆ రోజు అభినవ తెలుసు మనందరూ కూడా వాట్సాప్లో వచ్చింది, టీవీలలో వచ్చింది. మన సైనికుడు పడిపోయాడు, బాధపడ్డారు, ఏడ్చారు, ఏ ఫోన్లు కనబట్లేదని అదన్నీ కూడా చేశారు. అందుకే ఆ సిస్టమిక్ ఏం చేశాడో ఒకసారి రాజుల గ్రంథము, 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయము రాజులు 1 గ్రంథము 6వ అధ్యాయం
రాజులు మొదటి గ్రంథము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము. ఒక సైనికుడి దగ్గర పడిపోయినప్పుడు ఒకసారి చూడండి, ఫస్ట్ చూద్దాం. 21వ వచనం. అతడు, నువ్వు వారిని కొట్టవద్దు. ఇక 21 నుంచి చదువు. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారదూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, ఒక సైనికుడు అప్పుడు పోయినప్పుడు కూడా అప్పుడేమన్నారు, కొట్టాలి చాలా మంది అంటారు. మన ఇంటికి దొంగ వచ్చింది అనుకోండి, తండ్రి నువ్వు ఒకటి వేసేయి వాళ్ళు వచ్చింది కదా వేసేయి అని చెప్పేసి పోలీస్ దగ్గరికి వెళ్ళకుండా ముందు మనం వాడిని సావగొడతాం. అట్లా ఇక్కడ చెప్తున్నాడు ఆయన. అది చెప్తూ, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు. నీ కత్తి చేతను నీ వింటి చేతను చెరపట్టిన వారినేను కొట్టుదువా. కొట్టవద్దు అంటున్నాడు. ఒక సైనికుడు వస్తే దండు అంటుంది 18వ వచనంలో, మీరు చూసుకుంటే తర్వాత చూసుకుంటే అక్కడనే అది కూడా చదువు ఒకసారి. దండు అంటే సైన్యం. ఆ దండు వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనుల అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చెప్పిన వారికి అలా వస్తున్నటువంటి సందర్భం, సైనికుడు ఒకవేళ ఏ దేశంలో చిక్కబడినప్పుడు ఇరుకుపోయినప్పుడు ఆ దేశంలో ఎవ్వరు కూడా అతన్ని చంపకూడదు, అతనికి విఘాతాన్ని కలిగించకూడదు, అతను శత్రువు అయినా సరే. అందుకే ఏమంటున్నాడు, అతనికి ఏం చేయాలంటే 22వ వచనం 3వ లైన్, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. ఏంటంటే భోజనం పెడుతున్నారు, భోజనం పెట్టమని చెప్తున్నాడు. ప్రేమ దేవుడు ఈ రోజు చట్టాలు రాస్తున్నాయి, గట్టి చెప్పండి. దేవుడు 8,000 సంవత్సరాల కిందట ఇంత మహాజ్ఞానాన్ని చరిత్ర పుటల్లో రాసి పెడితే చూడండి, సైనికుల్ని చంపకూడదు ఎవరు కూడా. మన దేశంలోకి వచ్చినా, వాళ్ళ దేశంలోకి వెళ్ళినా, ఏ దేశంలో ఒక సైనికుడు వెళ్ళినా వారికి మర్యాద పూర్వకంగా భోజనం పెట్టి, ఇంకేమంటున్నాడు చూడండి, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలను సిద్ధపరచువారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయి, అప్పటి నుండి సిరియన్ల దండు వారు ఇశ్రాయేలు దేశంలోకి వచ్చుట. ఎంత వండర్ఫుల్ ప్రేమ దేవుడు. మానిపోయారంట. శత్రువుల సైతం భోజనం పెట్టాలి. నువ్వేం తాతవా తాగు అని విధులు చేయాలంట ప్రేమ దేవుడు. విదేశాల మధ్య సైక్యత కోసం చేయాలి. ఇదంతా కూడా ఇదంతా ఎవరు చేయగలరు చెప్పండి. అందుకే దొంగ మన ఇంటికి వచ్చాడు అనుకోండి, దొంగ మన ఇంటికి వచ్చినప్పుడు మనది బాగా నువ్వు ఒకటే అని చేస్తాము. పోలీసు యజమాని అంటే పోలీసు ఇక్కడ పోలీసు మనం అప్ప చెప్పాం. అందుకే మనం ఏం చేస్తాం, అప్పుడు షర్టు తీసి ఒక నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, వాడు బాగా అమ్మాయికు లోపలికి బింబలెత్తిపోతుంటాడు. అది వస్తుంటది. క్రైస్తవులైనా సరే పెట్టేసి అప్పుడు హీరోలు అయిపోయి చాలా మంది కొడుతుంటారు. కొట్టొద్దు ప్రేమ దేవుని పిల్ల. ఎప్పుడు కొట్టాలి, తలతో కట్టడం మంచిదే, ఎందుకంటే పారిపోతాడు కాబట్టి. మీరు ఎవరైనా దొంగ మీ ఇంటికి వస్తే మంచి భోజనం పెట్టిన, ఆయన ఆకలి తిన్నావా, చికెన్ తింటావా, మటన్ తింటావా అని ఎవరైనా అడిగిందా? ఎవరైనా అడుగుతామా? అడిగి కదా ప్రేమ దేవుని పిల్ల. వాడు అంటాడు, నేను ఆకలి కోసం అంటే నేను ఆకలి కోసమే దొంగతనాన్ని నేను చేస్తానని అంటాడు. అట్లా ప్రేమ దేవుని పిల్లల దేశాలు ఈరోజు ఎందుకు విలయతాండవం చేస్తున్నాయి చెప్పండి. సఖ్యత లేదు ఈరోజు. ఏ రాయబారాన్ని సంగీతం చేసుకోవాలో జ్ఞానం లేదు ఈరోజు. ఎంత గొప్ప. ఇక్కడ ఏం తెలుసు, ఇక్కడ ఏం చెప్తాను చూడండి, వారు మానిపోయారంట. దేశంలోనికి వచ్చుట మానిపోయి, అప్పటి నుండి సిరియన్ల దండు వారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయాను. కాబట్టి ఇలాంటి సత్సంబంధాన్ని కలగాలి. దేశ నాయకుల కోసం ప్రార్థన చేయాలి, సైనికుల కోసం మనం ప్రార్థన చేయాలి ప్రేమ దేవుని పిల్లలారా. అంత మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో సావాసం కలిగి ఉండడానికి పరలోకంలో ఒక ఉన్నతమైన ఆధిక్యతను వదిలి మనతో సావాసం చేయడానికి పల్లె తిరిగాడు. ఆ పల్లెని ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు చాలా మంది, నీతో సంబంధం ఉండడానికి. మీరేమో మన ఇంటి పక్కలతోనే మాట్లాడరు, మన బంధువులతోనే మనం మాట్లాడరు, మన దేశాలు పొరుగు దేశంతోనే మాట్లాడరు. చెప్పండి ప్రేమ దేవుడు. అందుకే మీకు వస్తే రేపటి నుంచి పెట్రోల్ పెరుగుతుంది, నూనె పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్ దేశం నుంచి మనకు ఆయిల్ చాలా ఈ దేశానికి దాదాపు 60% ఇక్కడికి వస్తుంది ప్రేమ దేవుడు కదా. ఇది ఆ యుద్ధం జరగటం వల్ల ప్రమాదంలో పడిపోయింది. చూసావా, ఒక దేశ వ్యవస్థనే చిన్నాభిన్నమైపోతుంది ప్రేమ దేవుడు. అందుకే యుద్ధాలు దేవుని సంకల్పము కాదు, దేవుని సంకల్పంలో భాగము కాదు ప్రేమ దేవుడు.
ఇలాంటి పరిష్కారాన్ని చూపిస్తే ఏంటి, వివాహ సంబంధాలు పెట్టుకోవాలి పొరుగు దేశాల దగ్గర, ఒక పీస్ అగ్రిమెంట్ చేసుకోవాలి, ఉచిపించుకోవడాన్ని పెట్టుకోవాలి, ఒక సులభాన్ని చేసినటువంటి విధానంగా ఇవన్నీ పెట్టుకుంటే అప్పుడు సస్యశ్యామలంగా దేవుని పిల్లలు ఈ అందమైన స్వర్గానికి ప్రతిఘటించట్టుగా ఈ సృష్టిని చేస్తే దీనికి విఘాతాన్ని కలిగించాలి. అణుబాంబు వేయాలని వాళ్ళు ఉన్నారు. ఆ అణుబాంబు పేలిందంటే ఆ దేశం పరిస్థితి చాలా ఘోరమైపోతుంది. కనుక అనవసరంగా మనం కూడా యేసుక్రీస్తు వస్తున్నాడు కాబట్టి యుద్ధాలు జరుగుతున్నాయని ఈ రెఫరెన్స్లతో కాకుండా అది మనుషుల వల్ల వస్తుంది యుద్ధాలు అనేటువంటిది మనం చూసాం. వీటన్నిటిని మన మధ్యలో ఉంచుకొని మనం ముందుకు వెళ్దాం. కానీ యుద్ధాలు వాళ్ళ లోపలనే కాదు, కుటుంబాల లోపల ఉన్నాయి. సఖ్యత పడదాం, కుటుంబాల లోపల ఉన్నాయి, సమాధానం పడదాం, వీళ్ళతో ఒక పీస్ అగ్రిమెంట్ చేసుకుందాం. లేదా వాడు నాది నుండిన్నరా హంతకుడు నీ కుటుంబంలో నా కుటుంబంలో, నువ్వు కావచ్చు నేను కావచ్చు, లేచిపోవడం మాత్రం పక్క. కక్షలు కార్పణ్యాలు దాల్చ కదా, ఎంతో మంది రివాల్వర్లతో చంపేస్తున్నారు ప్రేమ దేవుని పిల్లలు. కనుక అలాంటివి కాకుండా మన యేసు చెప్పాడు, ఆయన చేసిన ఒక యుద్ధం, ఆ యుద్ధమే ప్రేమ యుద్ధం. కాలక్రమేణలో అన్నగాని దేవుడు అవకాశం ఇస్తే నేను కానీ మీరు కానీ ఎవరైనా ఆ యుద్ధం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో, ఎంత మందిని కరుగట్టిన వారిని మార్చిందో, ఆ ప్రేమ యుద్ధం, ఆ సాత్విక యుద్ధం, ఆ పరిచార యుద్ధం, ఆ నాయకుని యొక్క ఒక మహా పవిత్ర యుద్ధం. ఇక్కడ కూడా చెప్పాలి, పవిత్ర యుద్ధం అని గ్రంథాల సారం తెలియక అనేక మంది ఈ యుద్ధమే దేవుడే చేస్తున్నాడని చాలా మంది పవిత్ర యుద్ధాల పేరిట యుద్ధాలు చేశారు. దేవుడు ఎక్కడ కూడా చేయించడు. మనం చేయవలసినది, మనం పోరాడవలసినది మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. ప్రార్థించుకుంటాం. మమ్మల్ని తిరిగి ప్రేమించిన మా పరమ తండ్రి, నీ మహాజ్ఞానం, అపరిమితమైన నీ పుట జీవ గ్రంథాలైన బ్రతుకులు మా జీవితాల్లో ఇంత బోధపరుస్తున్నారు. నిశ్చితమైతే అధికారా అనధికారా, ఉన్నవాడా లేనివాడా, ప్రతి ఒక్కరికి ఈ యుద్ధాల వల్ల రాబోయే రోజుల్లో ఇంకా చాలా విభజన జరగబోతుంది తండ్రి. ఏ టెక్నాలజీ అయితే మానవ భాగస్వామ్యానికి, మానవ ప్రగతికి, మానవ శ్రేయస్సుకు, మానవ వికాసానికి, వినోదానికి ఉపయోగించాలనుకున్నారో కాస్త ఆ టెక్నాలజీ ఈరోజు ప్రాణాలు, దాష్టికాలు, అది బాంబుల తయారీకి ఈరోజు పొందుకుంటుంది. నీ పిల్లలంగా మేము ఆలోచించాం తండ్రి. చెప్పబడిన మాటలు మాత్రం అంతం కాకూడదు, కొన్ని తరాలకు దీన్ని అందించే వారుగా మేము తెలుసుకుని ఈ మాటలను ఉంచమని కోరుకుంటున్నాం తండ్రి. ఎప్పుడో 2019లో మా దేశంలో వచ్చినప్పుడు మా మదిలో ఈ మా యొక్క అంశాలను, ఈ యొక్క ఆలోచనలు మాకు తెలియజేశారు. ఈరోజు రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఎంతో విభజించి తండ్రి ఒకటే కోరుకుంటున్నాను, ఆయన ఆ దేశానికి జ్ఞానాన్ని ఇవ్వండి, ఆ యుద్ధాన్ని ఆపండి. అమాయకులైనటువంటి పేద ప్రజలు, పిల్లలు మోసపోతున్నారు, చచ్చిపోతున్నారు, విగత జీవులు అవుతున్నారు. ఎంతో విభజన జరిగింది. ప్రాముఖ్యంగా ఆత్మమైన నీవు నీ ఆత్మ భాగాన్ని తగ్గలిగిపోతుంది. మీ కృప నుంచండి, సహాయసకల నుంచి మనం కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు చేసిన ప్రతి సాయం తీసుకొస్తాం. మా దేశ సైనికుల కోసం ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబం, ఆ సైనిక అధికారులు నడిపేటువంటి ఆ వ్యవస్థ అంతా కూడా పటిష్టమై మంచిగా ముందుకు వెళ్ళడానికి కోరుకున్నాను. గురించి ఐక్యరాజ్య సమితిలో చేసుకున్నటువంటి కూటములన్నీ కూడా మానవాళి ప్రాణం చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి, ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే చర్చలు, సదస్సులు నిర్ణయించుకుని వెట్టకేలకు చిట్ట చివరికి ఈ సంకల్పంలో భాగస్వామ్యం చూడమని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నడిపించిన ఈ 92వ లేఖనాల సదస్సులో ప్రవేశపెట్టిన విధానం మీకు స్తోత్రాలు. ఇంకా మేము కూడా ఎవరితో సఖ్యత పడాలో, ఎవరితో ముందుకు వెళ్ళాలో ఆ బోధించలను చంపుకుని హాదిలోని హింసను అణిచివేసినటువంటి క్రీస్తు వారి పక్షంగా పోరాడడానికి, ఒక మంచి సస్య సమాధానమైన యుద్ధం చేయడానికి మమ్మల్ని సిద్ధం చేయమని కోరుకుంటూ తదుపరి జరిగినటువంటి సదస్సుకు తదుపరి జరుగుతున్నాను. ఆయన మీ కుమారుడు రాయబడిన ప్రకారం ఎలా పోయాడో అలా మేము ఎలా పోవాలో, పోకపోతే ప్రమాదమా అనే హెచ్చరికలు మాకు ఎందుకు చూపిస్తున్నారు? మీ కుమారుడు మాట్లాడి, మీ కుమారునికి ఆరోగ్యం, మీ కుమారునికి ధైర్యం, మీ కుమారునికి మీ ఆధీనంలో ఉంచుకుంటే పరిశుద్ధ ఆత్మతో మీ కుమారుని లేపండి. రేపి మమ్మల్ని అందరినీ కూడా మీకు అంటుకట్టించుకుని భాగ్యం తెచ్చిమని కోరుకుంటే మేము కూడా కష్టమైన, నష్టమైన, ఉన్నా లేకున్నా ఆ రాయబడిన ప్రకారం ఏది మాకు తేటతెల్ల పరచబోతున్నారో, ఏదైతే విషదపరచబోతున్నారో వాటి ప్రకారంగా వెళ్ళడానికి కృపను ప్రసాదించమని కోరుకుంటూ సమస్తము మీకు కృతజ్ఞత స్తుతిస్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులు పెడుతూ క్రీస్తు వారి పేరుకి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలు.